అయితే జరిగింది. ఇక కవిత కన్నీరుపై కేటీఆర్ రియాక్షన్ అని కూడా ప్రచురించారు. కుటుంబంలో అలుగుడు గులుగుడు సహజం, ఏదైనా ఉంటే ఇంట్లో కొట్లాడాలని వ్యాఖ్య. జనగామ సభలో మాట్లాడిన కేసీఆర్ చెప్పు ధూళికి కూడా రేవంత్ సరిపోడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మళ్ళీ మాట్లాడటం జరిగింది. ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పాట, ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలా, ఈ అలుగుడు గులుగుడు ఇవన్నీ సహజం అని చెప్పి జరిగిన దాన్ని ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలని ఊరికే అట్లా ఒక చొరకలాగా మామూలుగా మాట్లాడటం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా కవిత గురించి ఇంకా కేటీఆర్ నోరు విప్పని పరిస్థితి అయితే మనమైతే గమనించవచ్చు. కుటుంబం అన్నాక సమస్యలు ఉండటం సహజం, అక్కడక్కడ అలుగుడు గుడుగుడు లేకపోతే అది అసలు కుటుంబమే కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కవిత శాసనమండలిలో కన్నీటి ప్రకటన తర్వాత జనగాంలో నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి, అక్కడక్కడ అలుగుడు గులుగుడు ఉంటుంది, లేకుంటే అది కుటుంబమే కాదని ఏదైనా ఇంట్లో ఉంటే అనుకోవాలి, కలిసి కొట్లాడాలన్నారు. కవిత కుటుంబంతో బంధం తెంచుకుంటున్నానని, రాజకీయ శక్తిగా మారి తిరిగి వస్తానని ప్రకటించిన సందర్భంలో ఈ కేటీఆర్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. జనగామ పట్టణంలోని బ్రహ్మరాంబ కన్వెన్షన్ హాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో మరి మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడటం కేటీఆర్ అయితే జరిగింది. మరి చూడాలి ఇది ఎంతవరకు కేటీఆర్ ఈ రకంగా మాట్లాడకుండా ఉండగలరు. రానున్న రోజుల్లో మరి కవితకి కేటీఆర్కి సమరమే అనే యుద్ధ వాతావరణం ఏమైనా ఉంటుందా, మరి అదేవిధంగా హరీష్ రావు కేటీఆర్ మధ్య కూడా యుద్ధ వాతావరణం ఉంటుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ప్రాంతీయ పార్టీలు ఇది ఒక సమస్యగా ఉంటుంది. మరి రానున్న రోజుల్లో హరీష్ రావు కేటీఆర్ మధ్య సరైన సయోధ్య ఉంటుందా, ఇవన్నీ కలిపి వెరసి కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ కానున్నాయా. రేవంత్ వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ మరొకసారి సార్వత్రిక ఎన్నికల్లో విజయ డంకా మోగించడానికి వివిళ్ళూరుతున్న ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి మరింత కలిసి వచ్చే అవకాశం ఉందా అని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు, మేధావులు అందరూ కూడా మరి కౌంట్ చేస్తున్నారు. చూడాలి మరికొంత కాలంలో వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక కవిత రాజీనామాకు ఆమోదం మనకు తెలుసు ఏమైతే పడిందో. ఇక దమ్ముంటే కాస్కో ట్రంప్, కొలంబియాలో అధ్యక్షుడు పెట్రో దిమ్మ తిరిగే సవాల్, మాతృభూమి కోసం అవసరమైతే ఆయుధాలు చేపడతానంటూ మరి మాట్లాడారు. ఇక భవిష్యత్ తరాల కోసమే హిల్ పాలసీ నివాస ప్రాంతంగా మారిన పారిశ్రామిక ప్రాంతమని అసెంబ్లీలో శ్రీధర్ బాబు అయితే ప్రకటన చేశారు. ఇక అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి కృషితో కీలక దశకు భూ కేటాయింపు చాలా ఇంపార్టెంట్. ఆదిలాబాద్ జిల్లా మున్నూరు కాపు బాలబాలికల వసతి గృహాల కోసం 2 ఎకరాల భూమిని కేటాయించాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుకు చేసిన వినతిలో భూ కేటాయింపుకు ముందడుగు పడింది. ఇదే విషయమై మంత్రి జూపల్లి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిఫార్సు చేశారు. దీంతో రెవెన్యూ శాఖ భూపరిపాలన విభాగం సంబంధిత ఉత్తర్వులు జారీ చేయగా జిల్లా యంత్రాంగం ద్వారా అవసరమైన నివేదికలు, భూమి గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రతిపాదన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ తుది ఆమోదం పొంది త్వరలో కేటాయింపు జరగనుంది. దీని వెనుక కంది శ్రీనివాసరెడ్డి చేసిన కృషిని పలువురు అభినందిస్తున్నారు. ఎందుకంటే అన్ని కులాలను, మతాలను సమానంగా చూడగలిగేవాడే నాయకుడు. అలాంటి అరుదైన నాయకుల్లో కంది శ్రీనివాసరెడ్డి ఒకరని చెప్పి మరి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పేరు మారుమ్రోగిపోతున్న పరిస్థితి. అనతి కాలంలోనే మరి కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి కీలక నేతగా ఎదుగుతూ మరి గతంలో కాంగ్రెస్ పార్టీకి అతి తక్కువ ఓట్లు ఉన్నప్పటికీ కూడా కంటెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి విపరీతంగా ఓట్ల శాతాన్ని పెంచడంలో మరి కంది శ్రీనివాసరెడ్డి సక్సెస్ అయ్యారని ఇప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో ఈయనకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడాన్ని మనం అయితే గమనించవచ్చు. అంతేకాదు 3.5 సంవత్సరాలుగా 4 ఏళ్ళుగా ఆయన నిత్యాన్నదానం చేస్తూ ఆకలితో ఉన్నవాళ్ళు ఎవరు కూడా మనుషులు కూడా మరి ఆకలితో ఉండకూడదని నిత్యాన్నదానం చేస్తూ ప్రజల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక అంబులెన్స్ ద్వారా మరి ఉచిత సేవ చేస్తూ మరి ఎవరికైనా అనుకోకుండా ఏదైనా ప్రాణహాని జరిగితే ఎమ్మటనే హాస్పిటల్కి చేర్చడానికి సేవా దృక్పథంతో ఒక అంబులెన్స్ను కూడా రన్ చేస్తూ మరి ఆదిలాబాద్ జిల్లా యొక్క ప్రజలను మనసును గెలుచుకున్న వాళ్ళు కంది శ్రీనివాసరెడ్డి ముందుంటారు. అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి ఈ మున్నూరు కాపు బాలబాలికల వసతి గృహాల కోసం 2 ఎకరాల భూమిని కేటాయించాలని మరి ఈయన జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు చేసిన వినతిలో భూ కేటాయింపుకు ముందడుగైతే పడింది.
ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మరి మున్నూరు కాపు పిల్లలు అక్కడ బాలబాలికలకి అది అవసరం అని చెప్పి గుర్తించడం, ఏదన్నా సమస్యని గుర్తించడం కూడా నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం. మరి ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో ఆ సమస్యని గుర్తించి దానికి కావాల్సిన పరిష్కారాన్ని వెతికే మార్గంలో మరి ముందున్నవాడే నాయకుడిగా మరి ముందుకెళ్తాడు. అలాంటి అరుదైన నాయకుల్లో మరి కంది శ్రీనివాసరెడ్డి ఒకరు అని చెప్పి జిల్లా ప్రజలందరూ కంది శ్రీనివాసరెడ్డిని మరి మరి మెచ్చుకుంటున్న పరిస్థితి మనం చూద్దాం. రానున్న రోజుల్లో కంది శ్రీనివాసరెడ్డి మరింత మరి ప్రజలకు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మరింత ప్రజల్లో ముందుకు వెళుతున్నారని చెప్పి మనం కూడా ఆశిద్దాం. ఇక తర్వాత మున్సిపల్ ఓటర్ జాబితాపై కలెక్టర్ సమీక్ష అని కూడా ప్రచురించారు. ఇక సాగు ఉత్పత్తిపై రైతులకు అవగాహన ఉండాలి. మంచిర్యాల జిల్లా సహకార అధికారి సత్యనారాయణ ప్రజా సమస్యలపై కట్టుబడి పనిచేస్తా ఖాదీర్ మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారని కూడా ప్రచురించారు. ఇక ఎస్సీ విభాగ చైర్పర్సన్గా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామకమని ఏసీసీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారని డాక్టర్ సత్యనారాయణ మరి కరీంనగర్ మరి దగ్గర ఆయన ఇక్కడ కార్యక్రమంలో జరిగిన దానిలో మనకి ఇక్కడ ప్రచురించడం అయితే జరిగింది. ఇక ప్రతి విద్యార్థి ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సేహా శబరీష్ చెప్పారని కూడా మరి దీనిలో ప్రచురించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ రకంగా మరి ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనమైతే చూసాం. ఇక మనశంకర్ వరప్రసాద్ గారు సీక్వెల్పై క్లారిటీ. ఈ మధ్య చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమా కూడా చివరిన సీక్వెల్ ప్రకటించడం ట్రెండ్గా మారిపోయింది. కొన్ని సినిమాల కథలు ఒకే ప్యారెట్లో చూపించలేక రెండో భాగం తెరకెక్కిస్తున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం పూర్తిగా ముగిసిన కథకు కూడా సీక్వెల్ని ప్రకటిస్తున్నారు. కథ రెడీగా ఉండదు కానీ ముందే సీక్వెల్ ప్రకటిస్తారు. సినిమా హిట్ అయితే అప్పుడు కథని డెవలప్ చేస్తారు. ఒకవేళ ఫ్లాప్ అయితే సీక్వెల్ను ప్రకటించిన